అది దేవుడు కొంతమందికి వరం ఇస్తాడు, అందులో మీరు ఒకరండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫోన్ చేస్తే తెలియని ఎనర్జీ వచ్చేస్తుందండి. సండే గారు ఏంటి చెప్పరా, దీనికి రహస్యం ఏంటి? అంటే మీ ఎనర్జెటిక్, బట్ మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఉత్సాహం, ఏదో తెలియని ఆనందం. అంటే మీ మాటలు, మీ స్మైల్ అసలు చెప్పలేమండి బాబు. ఓకే అండి. లేదండి నేను నిజమే చెప్తాను, అబద్ధాలు చెప్పను. సంజయ్ గారు వెల్కమ్ టు. ఆట కావాలా పాట కావాలా? పాట కావాలి. ఏ సినిమా? యానిమల్ మూవీ నుంచి రష్మిక మందన గారిది పాట కావాలి. ఓకే సార్, ఖచ్చితంగా మీకోసం అయితే యానిమల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తాం. మరి ఏమో ఏమో అనే సాంగ్ ఖచ్చితంగా ప్లే చేస్తాం. యానిమల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. సంజయ్ గారు, క్రిస్మస్ కాబట్టి మీ నోట్తో ఒక 2 లైన్స్ ఏదైనా ఒక మంచి సాంగ్ పాడండి. ఓకే, పాడండి. పర్లేదండి, మీకోసం యానిమల్ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తే మీరు పాడండి. సంజయ్ గారు, మీరు అంటే పాట మొత్తం పాడవసరం లేదండి, 2 లైన్లు చాలండి, గుండెల్లో గుర్తుండిపోతుంది. నేనా అండి, నాకేం పాటలు వచ్చండి, డైలాగ్ అయితే చెప్తాను. ఓకే, బాహుబలి 2 సినిమాలోని అనుష్క ఉంటది కదా, అంటారు కదా, మీ కళ్ళ ముందు ఇంత చోద్యం జరుగుతుంటే ఎలా చూస్తూ ఉంటారు రాజమాత అని. డైలాగ్ అర్థమైందా అండి? సరే, ఇంకో డైలాగ్ చెప్తాను మీకోసం. మళ్ళీ నెక్స్ట్ మిర్చి సినిమాలో చాలా మంది అమ్మాయిలకి ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టి చూసుకుంటాను అంటారు కదా ప్రభాస్ గారు. ఒక్క ఛాన్స్ ఇస్తారా సంజయ్ గారు, మిమ్మల్ని ఎక్కడికో పట్టుకెళ్తాము. సంజయ్ గారు మీలా ఓకే, ఇవ్వండి. హలో 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 చేతన్, బాగున్నావా? నేను చాలా బాగున్నాను చేతన్. హ్యాపీ క్రిస్మస్. ఓకే చేతన్, మీ అమ్మగారు ఎంత బాగా పాడతారు కదా. అదే ఇప్పుడు సంధ్య ఎంత బాగా పాడతారు కదా అంటున్నాను. ఎలా